ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట. సండే అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒకటి అన్బాక్సింగ్ చూపిస్తున్నానండి. ఒకటి కాదు, రెండు చూపిస్తాను. ఇవి మళ్ళీ మనకి కిచెన్లోకి వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట. ఇది వచ్చేసి రైస్ కుక్కర్ అండి. ప్రెస్టేజ్ కంపెనీ రైస్ కుక్కర్ అనమాట. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చి సిల్కీ రెడ్ అండి. చాలా బాగుంది కలర్ అయితేనే. నార్మల్గా అయితే మెరూన్ చూసాను కానీ సిల్కీ రెడ్ అని ఉంది. సరే ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాము. కాకపోతే ఈ క్యాప్ అది వచ్చేసి కొంచెం డెలికేట్గానే అనిపించింది. పాత దాని మీద యూజ్ చేస్తూ ఉంటే పాత దానిలానే అనిపిస్తుందేమో, నాకు తెలీదు. బౌల్ అయితే ఇలా వచ్చినాయి అండి. 2 బౌల్స్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఒకటే ఇస్తారు కదా, దీనికైతే 2 బౌల్స్ ఇచ్చారనమాట. చూసారు కదా, కలర్ చాలా బాగుంది రెడ్. వీడియోస్ కూడా బాగుంటుంది అనిపించింది నాకు. ఎప్పుడైనా ఇలా కిచెన్లో చూపించడానికి కూడా మంచిగా అనిపిస్తుందేమో రెడ్ అయితే. సరే చూద్దామని చెప్పి రెడ్ ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా 2 బౌల్స్ అయితే ఇచ్చారు. క్యాప్ అయితే ఈ మోడల్ వచ్చిందనమాట. ఇంతకుముందు నేను వాడింది పిజియాన్ అండి. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ అనమాట. ఇలా వచ్చింది బౌల్ అయితే. క్యాప్ చూసారు కదా, కొంచెం నాకు పలుచగా అనిపించింది కానీ మరి అది అలా నాకు అనిపించి ఉంటుంది. నాకు అంత ఇంకా యూజ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు గరిటెకి కప్పు ఇస్తారు కదా, అవి తీస్తున్నాను. కప్పు వచ్చేసి 160 గ్రామ్స్ ఉందండి దీని మీద. నెక్స్ట్ వచ్చి గరిటె ఉంటుంది కదా, ఇది కూడా ట్రాన్స్పరెంట్గానే ఉందన్నమాట. వైర్ ఇలా సెపరేట్ ఉంది, మనం వైర్ కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంది. యూజ్ చేస్తే తెలుస్తుంది అది ఎట్లా ఉంటుందో. నార్మల్గా అయితే వైట్ ఇస్తారు కదా, ప్యూర్ వైట్ కొంచెం దలసరిగా ఇస్తారు. ఇదైతే ఇట్లా ఇచ్చారనమాట. ఎప్పుడు పిజియన్ ఎందుకని చెప్పి వేరే కంపెనీ ట్రై చేస్తున్నాము. ఇంకా ఈ వైర్ వచ్చేసి దీన్ని ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. బౌల్స్ అయితే కూడా 2 ఇచ్చారండి. ఓపెనింగ్కి కూడా నేను రైస్ పెట్టేటప్పుడు చూస్తాను ఎంత రైస్ పడుతుందో ఇందులో, అది కూడా నేను వీడియో పెడతాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కుక్కర్ తీస్తున్నానండి. అంటే కుక్కర్ కూడా కాదు, పాన్ అనమాట, డీప్ పాన్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా, మీకు తెలుసు కదా, అది అరిగిపోయింది, సరిగ్గా రావట్లేదు అని చేంజ్ చేస్తానని చెప్తా ఉన్నాను కదా వీడియోస్లో కూడా. ఇక దానికోసమని కొత్తది తెప్పించాను అనమాట. అది 5 లీటర్స్ అండి, ఇది 6 లీటర్స్. కానీ బాగుందండి. పైనేమో ఇలా స్టీల్లా వచ్చింది, లోపల అల్యూమినియం వచ్చిందనమాట. ఈ మోడల్ అయితే ఇలా ఉంది. ఇది కూడా కంపెనీ వచ్చేసి ప్రెస్టీజ్ అండి. నావి మ్యాక్సిమం అవే కుక్కర్ ఉంటాయి. అంటే 2 ప్రెస్టీజ్ కుక్కర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 10 లీటర్స్ కుక్కర్ కూడా ప్రెస్టీజ్ అంటే అది ఎప్పుడు యూజ్ చేయలేదు, వీడియోస్లో కూడా చూపించలేదు. ఇక నెక్స్ట్ వచ్చి ఒకటి హాకిన్స్ ఉంది అనమాట, ఇంకొకటి గంగా ఉంది, చిన్న కుక్కర్ అది. ఇది నాకు ఎక్కువ ఇదే కంపెనీ ఇష్టం అండి, అందుకే ఇదే తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి పాత దాని మీద చిన్నది అనుకున్నాను నేను చూసినప్పుడు, కానీ మెజర్ చేస్తే ఇదే పెద్దగా అనిపిస్తుంది. ఇలా అయితే 2 కుక్కర్లు తెప్పించాను అనమాట. డీప్ పాన్ ఒకటి, కుక్కర్ ఒకటి. ఇక ఈ పని అయిపోయిన తర్వాత లంచ్ చేసేసామండి. లంచ్ వచ్చి నేను చికెన్ చేసుకొని చపాతీ చేశాను. ఇంకా చికెన్ నేను రెసిపీ షూట్ చేయలేదన్నమాట. ఆల్రెడీ ఎప్పుడు అవే పెట్టి మీకు బోర్ కొట్టిస్తున్నాను కదని చెప్పి ఈసారి చూపించలేదు. నెక్స్ట్ వచ్చి స్నాక్స్ చేసింది మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడ 2 గిన్నెల్లో శనగపిండి ఎందుకు వేసాను అంటే 2 రకాల బజ్జీలు వేస్తున్నాను అనమాట. ఒకటి వచ్చి ఆలు బజ్జీ, ఇంకొకటి అరటికాయ బజ్జీ వేస్తున్నాను. ఫస్ట్ అయితే రెండిట్లో శనగపిండి వేసాను, తర్వాత బియ్యం పిండి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను, కారం కూడా సరిపడా వేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 ఎందుకు పెట్టానంటే, ఒక దాంట్లో వచ్చి అరటికాయ బజ్జీ అన్నాను కదండి, అందులో కొంచెం వేరే ఐటెం మిక్స్ చేశాను, దాని గురించి 2 పెట్టాను అనమాట. అది ఆలు బజ్జీకి అయితే మసాలా మిక్స్ చేస్తే బాగోదని నా ఫీలింగ్ అనమాట. అందుకని ఆలు బజ్జీలో ఏం మిక్స్ చేయలేదు. ఇక్కడైతే నేను వాము ఈ విధంగా నలిపి వేస్తున్నాను అనమాట, అరచేతిలో వేసి. ఇలా నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి. టేస్ట్ కూడా అలా ఫ్లేవర్ పట్టుకుంటే మనకి టేస్ట్ కొంచెం పెరుగుతుంది కదా, అందుకని అట్లా వేస్తున్నాను అనమాట.
నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిక్స్ చేసుకొని కలుపుతున్నాను. నేనైతే ఇందులో ఏ సోడా యూస్ చేయనండి. ఎప్పుడు బజ్జీలు వేసినా సోడా అయితే యూస్ చేయను. అందులో కొంచెం ఆయిల్ వేస్తాను. అంటే మనం ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, హీట్గా ఉన్నది, ఆ వేడి నూనె కొంచెం పోస్తాను అనమాట. ఇక్కడ వచ్చి నేను ఇందులో ఒక పావు స్పూను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసాను. ఇది అరటికాయ కోసం అండి. ఆలు బజ్జీకి అయితే ఏమీ వేయలేదు. ఇప్పుడైతే ఇవన్నీ కలుపుకున్న తర్వాత వేడి నూనె వేస్తున్నాను అనమాట. ఇలా చూసారు కదా, ఒక చిన్న గుంటగరిటె తీసుకొని హాఫ్ వేసాను అందులో. ఇది సరిపోతుందండి మనకి గుల్లగా రావడానికి బజ్జీలు. ఈ సోడా వేసుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు అనేసి నేను సోడా మ్యాక్సిమం యూస్ చేయను. ఎప్పుడైనా అవసరం ఉంటుందని తెప్పించి పెట్టాను. ఈసారి అయితే మరి పాప అడుగుతుంది ఏదైనా వండేటప్పుడు, సోడా కూడా తెప్పించుకోవా మమ్మీ అంటది, అందుకని తెప్పించాను అనమాట. ఇంకా యూస్ చేయడం అంటే అసలు ఉండదండి. ఒక 6 monthsలో ఒకసారి యూస్ చేస్తానేమో, ఒక చిటికెడు అంతే. ఇక ఆ పిండిలో అయితే ఆలు ముంచి బజ్జీ కింద వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి అరటికాయ బజ్జీ కూడా వేసేస్తున్నాను. ఆ రెండు ఎందుకు వేసాను అంటే అరటికాయ ఒకటే ఉందండి, ఆలు కూడా పెద్దది ఒకటే ఉందన్నమాట. అందుకని 2 రకాల బజ్జీలు వేసాను, లేకపోతే సరిపోవని చెప్పి. అంతేనండి, ఇంకేం స్పెషల్ ఏం కాదు. అలా అయితే 2 రకాలు వేసాను అనమాట. కానీ ఆలు బజ్జీయే బాగుందండి. కాకపోతే సాల్ట్ కొంచెం తగ్గింది అరటికాయ బజ్జీలో. మా వాళ్ళు అయితే సాల్ట్ వేయలేదు మమ్మీ అన్నారు. వేసాను, కొంచెం తగ్గిందనమాట, ఇంకొంచెం యాడ్ చేయాల్సింది. ఈ విధంగా అయితే 2 రకాల బజ్జీలు వేసుకొని సండే కంప్లీట్ చేసేసామండి. ఇక డిన్నర్ కూడా చికెన్ చేశాను కదా, అదే ఉందన్నమాట. ఇదేనండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఉపయోగపడుతుందంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చి పని అయిన తర్వాత అనుకోకుండా జియో మార్ట్ నుంచి ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఈ ఐటమ్స్ మళ్ళీ ఓపెనింగ్ ఏదో పెద్ద గ్రాండ్ ఓపెనింగ్గా మీకు చూపిస్తున్నాను అనుకోకండి. ఇక్కడ వచ్చి ఎందుకు చూపించానంటే ఎంత టైట్గా ప్యాక్ చేశారో చూడండి. ఎప్పుడు చాలా బాగా వస్తుందండి, లూజ్ ప్యాకింగ్లో పంపిస్తారు. మరి ఈసారి ఏమైందో చూసారు కదా, అదిగోండి ఆయిల్ ప్యాకెట్కి స్టిక్ అయిపోయింది. నేను అసలే కట్ చేసేటప్పుడు భయపడతా కట్ చేశాను, ఆయిల్ ప్యాకెట్ కట్ అయిపోతుందేమో అని. 3 ఆయిల్ ప్యాకెట్స్, ఒక సర్ఫ్ లిక్విడ్ ఒకటి బుక్ చేశాను అనమాట. అన్నీ టైట్గా పెట్టేశారండి బ్యాగ్లో. అయితేని ఎప్పుడు బాగానే పంపిస్తారు, మరి ఫస్ట్ టైం అనమాట ఇంత ఇలా రావడం. ఆ స్టిక్ అయిపోయింది, ఎలా కట్ అవుతుందని టెన్షన్ కూడా వచ్చింది నాకైతేని. అలా అయితే జరిగిందనమాట. ఇక ఈరోజు బ్లాగ్ ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.